దినము ఎబ్బేజు ఏ విధంగానైతే ప్రార్థించినాడో, తన హృదయాన్ని ఏ విధంగా దేవుని సన్నిధిలో కుమ్మరించి యెహోవాను ఆశ్రయించి ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనను అవలంబించుకో. ఆ ప్రార్థనను అవలంబించినప్పుడు ఏ విధంగానైతే ఎబ్బేజు ప్రార్థించగానే దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసి ఉన్నాడని ఏ విధమైనటువంటి వాగ్దానం పొందుకున్నాడో, తన సహోదరుల కంటే అతడు ఘనత పొందినాడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే, బంధుమిత్రుల కంటే, ఇరుగు పొరి వారి కంటే ఘనత పొందినాడు. ఎప్పుడు అనంటే యెహోవాను ఆశ్రయించినప్పుడు, తన దుఃఖంలో నలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని వేదనలు పొందుకున్నప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కానప్పుడు, అనేకులు అపహాసిస్తున్నప్పుడు, అనేకులు హింసిస్తున్నప్పుడు యెహోవాను ఆశ్రయించినాడు ఎబ్బేజు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటి